భూమి లేకపోతే అన్నయ్య బ్రతకలేడు పెద్దమ్మా. అన్నయ్య లేకపోతే భూమి ఊపిరి కూడా తీసుకోదు. భూమికి జీవితం ఇచ్చింది ఇల్లు. ఈ ఇంటిని, నిన్ను, గగన్ని వదిలేసి భూమి ఎక్కడికి వెళ్ళదు. పెద్దమ్మా, వెళ్లాల్సిన పరిస్థితి వస్తే భూమి కంఠంలో ప్రాణం పోయిన తర్వాతే వెళ్తుంది. నేనిప్పుడు ఏం మాట్లాడలేను, దయచేసి వెళ్ళిపోండి. నిజం చెప్పేంత వరకు నేనెక్కడికి వెళ్ళను. నేను కూడా వెళ్ళను. చెరి, ఎందుకు ఇలా మొండిగా చేస్తున్నారు? కొన్నిసార్లు మనం ప్రేమించే వాళ్ళని దూరం పెట్టడం కూడా వాళ్ళ మంచి కోసమే చేయాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి. ఎక్కడ కనిపించట్లేదు ఇద్దరు. శారదా, ప్రేమించే వాళ్ళని దూరం పెట్టేది పరిస్థితులు. నువ్వు అలాంటిదానివి కాదు. అమ్మో, అమ్మ ఫోన్ చేస్తోంది. ఇప్పుడెలా? హలో అమ్మా, చెప్పు. ఎక్కడున్నారా మీరిద్దరు? నువ్వు కనిపించట్లేదు, మీ నాన్న కనిపించట్లేదు. అది నేనా? గుడికొచ్చానమ్మా. నీకు కూడా ఏమన్నా ప్రసాదం తీసుకురామంటావా? గుడికా? ఏది? వీడియో కాల్ చేయరా? అది 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 అమ్మా, గుడి అంటే నువ్వు అనుకునే గుడి కాదమ్మా, ఇది వేరే గుడిలే. నువ్వు అబద్ధం చెప్తున్నావురా, నిజం చెప్పు చెర్రీ. అమ్మా, ఏంటమ్మా అలా అడుగుతావు? నా మీద నీకు నమ్మకం లేదా? లేదురా, నాకు డౌట్ వచ్చింది. నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నా. నాకు అది కాదమ్మా, ఒకసారి నేను చెప్పేది విను. లేదు, నేనే వస్తాను, మీరు గుళ్ళో ఉండాలంతే. అయ్యో నాన్న, అమ్మకి డౌట్ వచ్చింది, ఇక్కడికే వస్తుంది. ఆవిడతో పాటు అపూర్వ అత్తయ్య కూడా వస్తుంది. ఏంటి, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా? అవును పెద్దమ్మా. దయచేసి వెళ్ళిపోండి, మీకు పుణ్యం ఉంటుంది. నాన్న, ఈ రోజు కాకపోతే రేపైనా తెలుసుకుందాం. పెద్దమ్మ కూడా భయపడుతుంది కదా, పద. నర్మయ్, జీవితంలో ఎప్పుడూ చెప్పకూడని మాట శారద భూమితో చెప్పిందిరా. అలా శారద ఎందుకు చెప్పిందో నాకు తెలియాలి. అది కాదండి, మీరు వెళ్ళండి. పెద్దమ్మా, నీకు దండం పెడతాను పెద్దమ్మా, నువ్వు నిజం చెప్పు. వాళ్ళు దగ్గర కూడా వచ్చేసి ఉంటారు, ప్లీజ్. అయ్యో పెద్దమ్మా, చెప్పు. నాతో ఆ మాట చెప్పించింది తారా. తార చెప్పించిందా? అవును, గగన్ ఎంత వద్దంటున్నా భూమి మాత్రం ఈ ఇంటి నుంచి దూరం కావడం లేదని తనే నాతో అలా చెప్పించింది. శారదా, ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో భూమికి కూడా అంతే హక్కు ఉందిగా. ఆ మాట నువ్వు భూమితో చెప్పేటప్పుడు నువ్వెంత బాధపడుంటావో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు నిజం చెప్పాను కదా, మీరు త్వరగా వెళ్ళండి, వాళ్ళు వచ్చేస్తారు. కొన్ని నిజాలు నోటి నుంచి రావు, కన్నీళ్ళ నుంచే బయటపడతాయి. శారదా, ఆ నిజం తెలుసుకోవడానికే నిన్నింత ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు. సారీ పెద్దమ్మా. అన్నయ్య భూమి ఒక్కటైతే ఈ ప్రపంచంలో అందరికంటే సంతోషపడేది నువ్వే. అందుకే మేమిద్దరం కలిసి నీతో మొండిగా ప్రవర్తించాం. వస్తాను శారదా, పదరా. పదండి. ఎక్కడా? వాళ్ళిద్దరూ ఎక్కడా? వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇంట్లో కనిపించకపోతే నా ఇంటికే వచ్చారనుకుంటున్నావా? నీ కొడుకు నా మేనకోడల్ని వద్దన్నాడు. అయినా నువ్వెందుకు భూమి మీద అంత ప్రేమ చూపిస్తున్నావు? ఆస్తంతా ఇప్పుడు భూమి పేరు మీద ఉందనే కదా. ఆ భూమిని నీ కొంగున కట్టేసుకొని రేపు మమ్మల్ని కూడా నీ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నావు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు మీరా. మీ ఆస్తుల మీద నాకేం ఆశ లేదు. నా కొడుకు భూమి ఎంత ప్రేమించుకున్నారో నాకు తెలుసు. ప్రేమించిన వాళ్ళని విడతీయటం త్యాగం కాదు, వాళ్ళు బతికుండగానే శిక్షించడం అవుతుంది. అలా జరగాలని నేను అనుకోవడం లేదు.
వాడు తన చెల్లి కోసం తన ప్రేమను త్యాగం చేస్తున్నాడు. కానీ భూమంటే గగన్కి ప్రాణం. ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలి. అదే నా కోరిక. దాంట్లో స్వార్థం లేదు. నీ స్వార్థంతో నాకు సంబంధం లేదు. నువ్వు ఇక బయలుదేరచ్చు. రా బావా. హే భూమి, మాటి మాటికి బావా బావా అని పిలవకు. వీళ్ళ ముందు కూడా బావా అనకు. హా? సరే బావా. హే సరే సరే పద. పద. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరా? రండి. హలో సార్, బాగున్నారా? బాగున్నాను సార్. నమస్తే సార్. ఈయన మీకేమవుతారు? మా ఈ కేసు విషయంలో నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన వారు. మీకు ముందే పరిచయం ఉందా? నన్ను ఒక ప్రాబ్లం నుంచి సేవ్ చేశారు. హీజ్ రియల్ హీరో. ఈయన ఎప్పుడూ అంతే. ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే ఒక్క క్షణం కూడా ఆలోచించరు. మీరు అంటున్నట్టు నిజంగా తను రియల్ హీరో. నా హీరో. కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పించమంటారా? నో సార్, ఇట్స్ ఓకే. మాకేమవుతుంది. యాక్చువల్లీ అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఏదో ఒక ఎమర్జెన్సీ అని మీటింగ్ని తర్వాత పెట్టుకొని వచ్చాను. సరే కూర్చోండి. ఓకే, కూర్చో. కూర్చోండి. దారిలో ఎవరో వచ్చారన్నారు కదా, ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేశారా? వాళ్ళు వచ్చింది నేను తీసుకొస్తున్న డిఎన్ఏ శాంపిల్ని తీసుకువెళ్ళడానికి. తీసుకెళ్ళిపోలేదు కదా? తీసుకువెళ్ళారు. మరి ఇప్పుడు ఎలా? మళ్ళీ ఇంకో శాంపుల్ కోసం ట్రై చేయాలా? అవసరం లేదు సార్. ఇలాంటి సిచ్యువేషన్ ఏదో వస్తుందని నేను ముందే ఊహించి ఒరిజినల్ శాంపిల్ని ఈయన కార్లో దాచాను. వాళ్ళు పట్టుకువెళ్ళింది డూప్లికేట్. ఇది ఒరిజినల్.